పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ లో 3000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. 2025 యోగ మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ ప్రారంభించారు. యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగాభ్యాసాలు చేయించారు. ఈ సందర్భంగా బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎంతో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరు జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నారు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ లిఫ్ట్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ మీ బాడీ అంతా కూల్ అయిపోతుంది. మీ థాట్స్ వాటర్ని తీసుకొని ఆ వాటర్ని ఏకాగ్రతగా గమనించకుండానే మనలో ఒక ప్రశాంతత వాతావరణం అనేది వస్తుంది. కూర్చొని స్టార్ట్ చేయాలి. కూర్చోండి. మీరు ఎక్కడున్నా కూర్చోండి. వెరీ గుడ్, నైస్. కూర్చోండి. చిన్నది పెట్టుకోండి. ప్రశ్న ప్రార్థనతో మొదలు పెడతాం. నెమ్మది గాలి తీసుకుని అందరూ ఒకేసారి చేయండి. గాలిని మొదలు పెడుతూ తిప్పుతూ పైకెత్తండి. ఇప్పుడు మీ మనాలను పైకి లేకండి. 2 3 కాన్సంట్రేషన్తో ఉండగలమని అనుకోవాలి. 1 2 కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతతో ఉండాలి. రెడీ? అద్భుతం. నెమ్మదిగా చేతులు దించి 2 పదహస్తాసన రక్త ప్రసరణకి చాలా మంచి ఆసనం. కాళ్ళను ఫ్రీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం భద్రాసనం చేస్తాము. 2 కాళ్ళని నెమ్మదిగా దగ్గరికి తెచ్చుకోవాలి. వెనకం తెచ్చుకొని 2 కాళ్ళకి నమస్కారం చేస్తాం. అవడానికి బాగా ఆలోచించండి. ప్లీజ్ చాపుతూ గడ్డాన్ని ఆనించండి. గడ్డాన్ని ఆంచే ప్రయత్నం చేయండి. 1 గాలి తీసుకుని వదలడం. 2 గాలి గాల్లో కొలవడం జరుగుతుంది. వెంటనే గాల్లో మేడం 1 2 3 చెప్పండి మేడం. 1 2 3. చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ నెల రోజులు కూడా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు
గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరికల మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మన నియోజకవర్గమే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి యోగాంధ్ర కార్యక్రమాలు నెల రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గంలో కూడా గత నెల 27వ తారీఖున ఏదైతే గోదావరి నది తీరం ఉందో, గోదావరి నదీ తీరాన మరి ఆ రోజున సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీరందరితో కలిపి మరి ఆ రోజున కూడా అక్కడ మనం ఏర్పాటు చేశాం. మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో మరి పేరుపాలెంలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు అందరితోటి కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగానే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగాకు కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. పెద్దలు అందరూ కూడా చెప్పారు, వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఈ యోగాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబానికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు నిత్యం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఈరోజు చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, వివిధ రకాల అధికారులు కానీ మరి ఎప్పుడు కూడా ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ దగ్గర వివిధ రకాల కూర్చోవడం తప్ప కానీ శారీరకంగా దృఢంగా ఉండే విధంగా సహకరించలేదు కనుక మీరందరూ కూడా దానికి పూర్తిగా యోగాని ఎన్నుకుని ప్రతి ఒక్కరు కూడా నిత్యం పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మన ప్రైమ్ మినిస్టర్ గారు కోరిక మేరకు, తర్వాత మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఇక్కడంతా పేరుపాలెం బీచ్లో యోగాకి కలవడం, అందరూ యోగా ఎంతో ఉత్సాహంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యోగా చేసిన వారు పిల్లలు, పెద్దవారు, తర్వాత చూసిన వారు, అటు ఇటు నిలబడి చూసిన వారు అందరూ కూడా రోజు యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా జిల్లాలో జేసీ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మనం చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ ఇంచుమించు 4835 లొకేషన్స్లో యోగాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా యోగా ప్రాక్టీస్ జరుగుతుంది. తర్వాత 19వ తారీఖున మన థిమాటిక్ యోగా ఉంది. 21న ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది. కానీ ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా యోగా కంటిన్యూస్గా చేస్తారని చెప్పి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్య ప్రదాయి. అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి, అది వచ్చాక కూడా వేస్తే తగ్గుతాయి, మనకు వచ్చిన అనారోగ్యం కూడా తగ్గుతుంది. కానీ ముందు నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా యొక్క అనారోగ్యాన్ని మనం దూరంగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా పెట్టడానికి మన దరి చేరనివ్వకుండా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ, మరియు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.